హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. స్టార్ హీరో ఎన్టీఆర్‌కి ప్రమాదం, పరిస్థితి విషమం. 20 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఏమైంది అన్న వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 'త్రిబుల్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలైతే ఉన్నాయండి. అందుకు తగ్గట్టుగానే 'ఆచార్య' అనే భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అందరి చూపు సినిమా పైనే ఉందండి. అయితే అంతేకాకుండా ఇంకా రాజమౌళితో పనిచేసిన తర్వాత ఏ పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫెయిల్ అవ్వడం ఖాయమనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. సో, అందుకే ఈసారి దాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. సో, ఇదే సమయంలో 'దేవరా' సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలి అన్నట్టుగా ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే వెలువడింది. అంతేకాకుండా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తవుతోందండి. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని అయితే భావించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10కి అయితే వాయిదా పడినట్టు తెలుస్తోందండి. సో, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా షూటింగ్‌లో అయితే ఉండగా, అదే సమయంలో ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నాడు. సో, తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఘాట్లో అయితే షూటింగ్ జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోందండి. సో, కానీ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు షూటింగ్ సెట్‌లో ఒక తేనెతూట కదలడంతో తేనెటీగలు దాడి చేశాయని అయితే అంటున్నారు. యూనిట్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ స్థలంలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు కూడా తీయకుండా చిత్ర యూనిట్ అయితే జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ విషయం పైన చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సి అయితే ఉంది.